హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నేహ వ్లాగ్స్ అండి. ఈరోజు అయితే మనం రవ్వతో అప్పడాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. బొంబాయి రవ్వతో ఒక గ్లాస్ రవ్వకి 7 గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 14 గ్లాసుల వాటర్ అయితే వేసాను. 2 గ్లాసులు అయితే రవ్వ తీసుకున్నాను. ఇలా తీసుకున్న నీళ్ళల్లో పొయ్యి మీద పెట్టేసుకుని మరగనించుకోవాలండి. ఇట్లా మరుగుతున్న నీళ్ళల్లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము కూడా వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వాము వేసుకొని ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసుకోండి. చిన్న చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అండి, అది కూడా వేసేసుకోండి. ఇప్పుడు నీళ్ళు బాగా కాగాయి కదా, దాంట్లోనే మనం రవ్వ వేసుకోవాలండి. 2 గ్లాసులు రవ్వ తీసుకున్నాం కదా, అదైతే ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా. ఇప్పుడు దీంట్లోనే సాల్ట్ వేసుకోండి. ఉప్పు చూసి వేసుకోండి, సరిపోయినంత చూసి. ఇది ఒక 2-3 నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి. చూడండి, ఇలా రావాలి. మీకు ఎలా తెలుస్తుందంటే ఒక ప్లేట్ తీసుకొని దాని మీద అయితే దాన్ని రవ్వ వేసి చూడండి. అటు ఇటు స్ప్రెడ్ కాకుండా ఉంటే కరెక్ట్గా ఉన్నట్టండి. చూడండి, కరెక్ట్గా ఉంది కదా, సరిపోతుందండి. ఇప్పుడైతే దీన్ని ఒక వైట్ క్లాత్ మీద ఇలా అప్పడాల్లాగా అయితే వేసేసుకోండి. మేడ పైన ఎండలో వేసేసుకోవాలండి. ఇలా అన్నీ అప్పడాల్లాగా అయితే వేసేసుకోవాలి. అది వేడి మీద ఉన్నప్పుడే వేసేసుకోవాలండి, చల్లారే కొద్దీ గట్టి పడుతుంది. ఇలా అన్నీ వేసేసుకోండి. ఇవి ఆరిన తర్వాత చూడండి, అలా తీస్తే రావు. వెనక వైపు కొద్దిగా వాటర్ చల్లేసి తీయాలండి అవి. అలా అయితేనే ఈజీగా వచ్చేస్తాయి, లేదంటే ఇరిగిపోతాయండి అన్నీ. వెనక వైపు వాటర్ చల్లుకొని ఇలా తీసేసుకోండి. ఈవినింగ్ వరకు ఆరాక ఇది చూపిస్తున్నాను అండి. చూడండి, అన్నీ ఇలా వస్తాయి. తీసేసుకొని మళ్ళీ ఒకరోజు ఎండలో పెట్టుకున్నామంటే అప్పడాలు రెడీ అయిపోతాయండి. ఇప్పుడు కొద్దిగా పచ్చిగానే ఉన్నాయి, ఇంకా మనం వాటర్ కూడా వేస్తాం కాబట్టి ఒకరోజు అయితే ఎండలో పెట్టేసుకోండి మళ్ళీ. అన్నీ ఇలా తీసేసి పక్కన పెట్టేసి నెక్స్ట్ డే కూడా ఎండలో పెట్టేసుకోవాలి. ఇది ఎండలో పెట్టాక చూడండి ఇలా బాగా ఆరిపోతాయి. ఆరిపోయాక ఇలా రెడీ అవుతాయండి. ఇప్పుడైతే దీన్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకొని ఇంకా తినేయడమేనండి. చాలా టేస్టీగా ఉంటాయి అప్పడాలు. బయట కొనకుండా మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చండి ఈజీగా. ఇప్పుడు ఆయిల్లో వేసి కూడా చూపిస్తాను చూడండి, చాలా బాగా వస్తాయండి. కాగుతున్న నూనెలో ఇలా వేసేసుకోవడమే. చూడండి, రెడీ అయిపోయింది. పప్పు, సాంబార్, చారు, రసం దేంట్లోకైనా తినొచ్చండి ఈ అప్పడాలు. మనం బయట కొనేదానికంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. ప్లీజ్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.